మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, అందరికి వందనాలు, అందరికి స్తోత్రాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు మూడవ కీర్తన 5వ వాక్యం చదువుదాం. 3వ కీర్తన 5వ వాక్యం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. చాలు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే దావీదు మహారాజు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఈ కీర్తన రాశాడంటే అబీషాలోము తన కుమారుడు ఆయన ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన. కుమారుడు బారి నుంచి సొంత కుటుంబంలో ఉన్నటువంటి అబీషాలోము బారి నుంచి పారిపోయి అరణ్యాలలో, కొండల్లో, లోయల్లో ఉన్నప్పుడు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో ఈ 150 కీర్తనలో దాదాపు కీర్తనలన్నీ కొన్ని చట్టసగం కీర్తనలన్నీ ఎట్లుంటాయి అంటే విలాప కీర్తనలు ఇవన్నీ. ఈ కీర్తనలు కూడా విలాప కీర్తనే. ఈ విలాప కీర్తనలో ఏముంటాయంటే ఈ కీర్తనలన్నీ మనం చూస్తే దావీదు మహారాజు రాసిన కీర్తనలన్నీ కూడా నేను బహు ఆపదలో ఉన్నాను, నేను శ్రమల పాలైపోయినాను, దీవునుడనయ్యానని కీర్తనలో రాస్తూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాం. ఈ కీర్తనలో కొన్ని అంశాలు ఏముంటాయంటే దేవునికి మొర్ర పెట్టుట, విశ్వాసికి వచ్చిన కష్టం లేదు శ్రమ, దేవునిలో ఖచ్చితమైనటువంటి నమ్మకం, సహాయం కోసం ప్రార్థన చేయటం, కృతజ్ఞతా స్తుతి, ఆ దేవునికి స్తుతి చేయటం. రెండవది బాగా ఆలోచన చేస్తే అవసరంలో ఉన్న వ్యక్తులు, కష్ట సమయంలో ఉన్న వ్యక్తుల్ని నాకు మొర్ర పెట్టండి అని దేవుడే చెప్తున్నాడు అన్నమాట ప్రజలందరికీ. మీకు కష్టం వచ్చిందా, మీకు బాధ వచ్చిందా, మీకు శ్రమ వచ్చిందా, మీకు వేదన వచ్చిందా, వేదన సమయాల్లో కృంగిపోతున్నావా, నలిగిపోతున్నావా, నువ్వు నాకు మొర్ర పెట్టు అని చెప్పేది ఈ కీర్తన. ఈ కీర్తనలో చట్టసగం 3వ వంతు కీర్తనలు అన్నీ కూడా విలాప కీర్తనలే, అన్ని విలాప కీర్తనలుగా రాస్తాడు. ఇక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని అంటాడు. అంటే కుటుంబంలో బాధలు, కష్టాలు, శోధనలు, వ్యాధులు వస్తే హ్యాపీగా ఎవరన్నా నిద్రపోతారా? చెప్పండి, నిద్రపోతారా? నిద్రపోలేరు. కానీ ఇక దావీదు ఏమంటాడు తెలుసా? నీవు నాకు ఆధారంగా ఉన్నావు కాబట్టి నాకు వ్యాధి వచ్చినా, నాకు శ్రమ వచ్చినా, నాకు కష్టం వచ్చినా, నాకు నిందలు అవమానాలు వచ్చినా, శత్రువులు నన్ను బాధించినా నీవు నాకు ఆధారంగా ఉన్నావు కాబట్టి నేను పండుకొని నిద్రపోతాను అని అంటాడు. అంటే మనం బాగా ఈ కీర్తనలో ఆలోచన చేస్తే దావీదుకి దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకము, ఒకటి విశ్వాసము. అసలు విశ్వాసం అంటే ఏంది? ఇప్పుడు మనం చెప్తాం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని చెప్తాం మనం విశ్వాసం అంటే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? నువ్వు ప్రార్థన చేసిందల్లా కూడా పొంది ఉన్నామని నమ్ముడి, అది విశ్వాసం అంటాం. మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తామో నువ్వు నాకు ఇచ్చినందుకు స్తోత్రమై నాకు ఇచ్చేసని నమ్ముతాం. అసలు విషయం ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఉదాహరణకి ఏంటంటే ఒక సైకిల్ కోసం ప్రార్థన చేస్తున్నావు, ఒక బండి కోసం ప్రార్థన చేస్తున్నావు. ప్రభా నాకు బండి కావాలని ప్రార్థన చేస్తున్నావు.
కానీ నువ్వేం చేస్తావు? నాకు బండి ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్తుంటావు, నమ్ముతావు నువ్వు. సరైన విశ్వాసం అంటే ఏం తెలుసా? దేవుడు నీకు నువ్వు అనుకున్నది ఇచ్చేది కాదు, కానీ నీకు సరైనది ఇస్తాడంట దేవుడు. అదే విశ్వాసం అంటే. ఇంకా సరైనది దేవుడు ఇస్తాడంట, ఇంకా మంచిది దేవుడు ఇస్తాడంట. విశ్వాసం అంటే అదే. బాగా ఆలోచించండి. దావీదుకి దేవునిలో ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం. నీవు నాకు ఆధారము, నీవు నాకు ఆధారము, నీవు నాకు ఆధారము. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటా. ఎందుకు మేలుకుంటాను? రాత్రుల్లో నా కన్నీళ్ళ చేత పడక కొట్టుకొని పోతుందయ్యా ప్రార్థన. వాడు ఎప్పుడు చేస్తాడా, ఎప్పుడు నాశనం అనుకుంటుంటే నేను నీకు మొర్ర పెడుతున్నానయ్యా. ఎందుకంటే రాత్రులోనే ప్రార్థన చేస్తే నాకు క్రొవ్వు మెదడు దొరుకుతుంది, నాకు తృప్తి కలుగుతుందయ్యా. ప్రతి ఉదయమున నీ కృపావార్త నాకు వినిపిస్తున్నావయ్యా. దావీదు చేసే ప్రార్థన ఆలోచన చేయండి. దావీదుకున్న కాన్ఫిడెన్స్, దావీదుకున్న నమ్మకం, దావీదుకున్నటువంటి విశ్వాసం. ఇంతమంది శత్రువులు చుట్టూ ఉంటుంటే ఈయన నమ్మకం, నువ్వు నాకేంది ఆధారం, నువ్వు నాకు ఆధారం. ఒకవేళ మనుషులు ఆధారంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుని మీద బలమైన విశ్వాసం, నమ్మకం ఉంటే, ఆ ఆధారంగా దేవుడు ఉంటే, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు వస్తే మనిషికి నిద్ర వస్తుందా? వస్తుందా? రాదు. కానీ దావీదు ఏమంటాడు? నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటానంటాడు. పండుకొని నిద్రపోయి మేలుకుంటా. అదే కీర్తన 4:8 చూడండి. అదే కీర్తన 4:8. అదే కీర్తన 4:8. అదే కీర్తన 4:8. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. అంటే చూడండి, యెహోవా నేను నెమ్మదితో, అంటే ఈ శ్రమలు, బాధలు వస్తే, కష్టాలు వస్తే మనిషికి నెమ్మదాడుంటుంది. తుఫాను లాంటి శోధనలు, తుఫాను లాంటి కష్టాలు, తుఫాను లాంటి బాధలు వస్తే మనిషికి నెమ్మదాడుంటుంది. కానీ దావీదుకున్న నమ్మకం, విశ్వాసం ఏంటంటే, ఈ నాకు సహజమే, కానీ ఈ నెమ్మదిలో నుంచి, ఈ యొక్క తుఫాన్లో నుంచి, ఈ రోగాల్లో నుంచి విడుదల కలిగించేది నువ్వే. ఈ రోగాలు నా తీసేయి అని ప్రార్థన చేస్తాం కదా, తీసేస్తాడు. మళ్ళీ ఇంకోటి వస్తుంది కదా. ఆ రోగాల్లో దేవుడు ఉంటే ప్రార్థన చేయి. నా రోగాల్లో నువ్వు ఉండయ్యా, నన్ను సాతాను చుట్టుముడుతున్నాడు, నా దగ్గర నువ్వు ఉండయ్యా. ఈ లోకం సాతాను దేవుడు కదా. వాడి ఉద్దేశం ఏంది? విశ్వాసులందరినీ, క్రైస్తవులందరినీ మందిరానికి పోనీయకుండా, ప్రార్థన చేయనీయకుండా, పరిశుద్ధంగా జీవించనీయకుండా, భక్తిగా ఉండనీయకుండా లాగేది వాడి సిద్ధాంతం. దేవుడు ఏం చేస్తున్నాడు? నా బిడ్డల్ని కాపాడుకోవాలి ఆయన సిద్ధాంతం. అందుకని సాతాను మన దగ్గర ఉంటాడా, వెళ్ళిపోతుంటాడా? చెప్పండి. ఉంటాడు. వాడిని తీసేది కాదు, నా దగ్గర నువ్వు ఉండయ్యి అని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దగ్గర నువ్వు ఉండు. ఈ కీర్తనలో చూస్తే మనం ఆ 4:8 చూస్తే, నేను నెమ్మదితో, యెహోవా నేను ఆ నెమ్మదితో పండుగ నిద్రపోదును, నేను ఒంటరిగా నుండిన. అంటే బాగా ఆలోచించే, మనిషి లోన్లీ తను ఎప్పుడు ఉంటాడు తెలుసా? కష్టాలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే, ఇంట్లో సమస్యలు ఉంటే లోన్లీ, ఒంటరితనం అనుభవిస్తాడు. ఆ నెమ్మదితో అంటే ఒంటరిగా ఉండినా నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదువు, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదువు. బాగా ఆలోచించండి, ఎటువంటి గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు దావీదు. అంటే నాకు ఈ బాధలు, నెహెమ్యా గ్రంథంలో మాట్లాడింది తెలుసా? మాకొచ్చే బాధలు, కష్టాలు చూడగా నువ్వు న్యాయస్థుడివేనయ్యా అని అంటాడు. నువ్వు న్యాయస్థుడివేనయ్యా. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో శోధనలు వస్తానే ఉన్నాయి. ఎందుకు తెలుసా? నువ్వు మమ్మల్ని ఆశీర్వదించేదానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నాకు ఈ బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా సరే, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. నేను ఒంటరిగా ఉండిన నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. అందుకే దావీదు అంటాడు, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి
మేలుకుంటాను అని అంటాడు. ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే మొదటి సమూయేలు గ్రంథం 15:29 ఒక మాట ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 15:29. మొదటి సమూయేలు గ్రంథం 15:29లో ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ఆలోచన చేయండి, ఎవరంట ఆయన? ఏం చెప్తాడు? పర్టికులర్గా ఏం చెప్తాడంటే అక్కడ ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు ఎవరంట? ఆయన నరుడు కాడు, నరుడు కాడు. ఇప్పుడు బాగా ఆలోచించే, దావీదు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ మామ చేతిలో నుంచి కానీ కుమారుడు చేతిలో నుంచి కానీ తప్పించుకొని వెళ్ళిపోతే, సైన్యం అంతా రాకపోతే, సౌలు రాజు తరుముతా ఉంటే ఒక్కరు కూడా ఆదుకోకపోతే, సౌలు రాజుకి చాలా సైన్యం ఉంది, ఒంటరిగా పోతుంటే దావీదు తప్పించుకొని అదుల్లామ గుహలోకి వెళ్ళినప్పుడు దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? అయ్యా, మేము నీతో ఉంటాం, మేము నీకు ఆధారంగా ఉంటాం, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాం అని దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? ఇబ్బంది కలిగిన వాళ్ళు, అప్పులు ఉన్నోళ్ళు, సమస్యలు ఉన్నోళ్ళు, కష్టాలతో ఉన్నోళ్ళు, కుటుంబ సమస్యల్లో ఉన్నోళ్ళు, వాళ్ళందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చారంట. వాళ్ళకి దావీదు అధిపతి అయ్యాడంట. చూసావా? అంటే వాళ్ళకే కష్టాలు ఉన్నాయి, వాళ్ళకే శ్రమలు ఉన్నాయి, వాళ్ళకే శోధనలు ఉన్నాయి, వాళ్ళకే బాధలు ఉన్నాయి, వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు దావీదు ఇంట్లోంచి తరం పడ్డాడు, మామ తరంతో ఉన్నాడు, ఎవరు లేరు, లోన్లీ, ఒంటరితనం అనిపిస్తున్నాడు, నెమ్మదిగా లేదు. అటువంటి దావీదు జీవితంలో వీళ్ళు వచ్చి 400 మంది వచ్చి నేను మీతో ఉంటామయ్యానన్నారంట. చూసావా? అంటే దేవుడు ఎట్టా మలస్తాడో ఆలోచన చేయి. ఎవరు నీకు లేకపోయినా, ఎవరు తోడు లేకపోయినా నీకు ఆధారం మాత్రం ఎవరు? దేవుడే. దేవుడు నీకు ఆధారంగా ఉంటాడు. అందుకని ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 15:29 మనం చూస్తే ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు ఎవరంటే ఆయన నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాపడడు. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు. అసలు ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఎవరు ఇశ్రాయేల్ అంటే? ఎవరు చెప్పండి? ఇశ్రాయేల్ అంటే వాళ్ళు ఇశ్రాయేలీలు, మనం నూతన ఇశ్రాయేలీలు. వాళ్ళు అసలు వజ్ర ఇశ్రాయేలీలు, వాళ్ళు మనం నూతన ఇశ్రాయేలీలు. అంటే ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి మాట చెప్పాడు? ఇశ్రాయేల్ అంటే ఎవరు చెప్పండి? ఎవరికి పేరు పెట్టాడు ఆయన? అది అట్లా చెప్పండి, ఎవరికి పేరు పెట్టాడు? యాకోబుకి. ఆ పేరు ఎట్టొచ్చింది ఆయనకి? ఆ పేరు ఎట్టొచ్చింది తెలుసు? ఇంకా మనం బాగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మనకు ఎవరు నీకు ఆధారంగా ఉంటాడు? మనకు ఆధారంగా దేవుడు ఎప్పుడు ఉంటాడు? మనం కొన్ని విషయాలు చెప్తాం. భక్తిగా ఉంటే ఆధారంగా ఉంటాడని, నమ్మకంగా ఉంటే ఆధారంగా ఉంటాడని, పరిశుద్ధంగా ఉంటే ఆధారంగా ఉంటాడని, ఆయనకి సాక్షిగా ఉండాలి, బాగా భక్తిగా ఉండాలి, ఆయన వలె మారితే మనకు ఆధారంగా ఉంటాడు. మనకు అన్ని విషయాలు చెప్తాం. కానీ నీకు ఆధారంగా ఎప్పుడు ఉంటాడు తెలుసా దేవుడు? ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు. యాకోబుకి పేరు వచ్చింది. ఇప్పుడు యాకోబు ఏం చేశాడు? అక్కడ యబ్బోకు రేవు దగ్గర దేవునితో ఏం చేశాడైనా? పోరాడాడు. యబ్బోకు అంటే అర్థం ఏంటి తెలుసా? పోయుట. యబ్బోకు అంటే పోయుట. ఇప్పుడు పాలున్నాయి, ఈ పాలు మనం పోస్తున్నాం, డబ్బాలో పోస్తున్నాం, పాలు పోస్తున్నాం. ఇప్పుడు నీళ్లు పెట్టి నీళ్ళు పోస్తూ తాగుతూ ఉంటాం, మనం నీళ్ళు తాగుతూ ఉంటాం. ఏదో 2 చుక్కలు తేనె తీసుకుంటాం, తాగుతూ ఉంటాం. అంటే ఇప్పుడు యబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేస్తే యాకోబు మీద పరిశుద్ధాత్మ పోసాడు దేవుడు. యబ్బోకు రేవు దగ్గర పోరాడాడు. ఎట్ట ప్రార్థన చేస్తుంటాడు? ఎట్ట చేస్తుంటాడు తెలుసా? ఈ 3వ కీర్తన 2వ వచనం చదవండి. 3వ కీర్తన 2వ వచనం. 3వ కీర్తన 2వ వచనమేనా? చదవండి. 3వ వచనం. 4 చదవండి. 4 వచ్చిన చదవండి. 4వ వచనం. ఎలుగెత్తి నేను చాలు. ఎలుగెత్తి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎలుగెత్తి అంటే అర్థం ఏంది? పెద్దగా గొంతెత్తి. అది
ఎలుగెత్తి అంటే గొంతెత్తి. అంటే ఇప్పుడు చర్చిలో ఎవ్వరు లేరు, ఎట్ట ప్రార్థన చేసుకుంటావు నువ్వు? చర్చిలో ఎవరు లేరు, అయ్యా యేసయ్యా నా కుటుంబం అయ్యా, ఎలుగెత్తి ప్రార్థన చేస్తావు. అందరు ఉండారు, మౌనంగా చేస్తావు. చర్చిలో ఆ షిలోహు మందిరంలో ఏలి ఉన్నాడు, ఎడ చేసింది ఏమి? నిదానంగా నెమ్మదిగా చేసింది ప్రార్థన, పేదాలు కదులుతున్నట్టుగా. నీకు ఎవ్వరు లేరు, ఎడ చేస్తావు? ఎలుగెత్తి దేవునికి మొర్ర పెడతావు. ఎబ్బోకు రేవు దగ్గర ఎవ్వరు లేరు, అదొక నది, ఎవరు లేరు. ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టాడు ఎవరైనా? యాకోబు ఎలుగెత్తి మొర్ర పెట్టాడు. ఇప్పుడు 133 కీర్తన, 133 కీర్తన, 133 కీర్తన, 133. ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడి నీ తల మీద అభిషేకాన్ని పోస్తాడు దేవుడు. ఎప్పుడు? యాకోబులాగా దేవునితో నువ్వు పోరాడినప్పుడే. ఎప్పుడు దేవునికి ఆధారంగా ఉంటాడు తెలుసా? నువ్వు దేవునితో పోరాడినప్పుడు నీకు ఆధారంగా ఉంటాడు. అది పోరాడే అనుభవం నీలో ఉండాలి. అంతకుముందు యాకోబు పేరు మోసగాడు. దేవుడు ఏం చెప్పాడు? నీ పేరు యాకోబు, నీ పేరు ఏం పేరు? నీ పేరు నుంచి ఇజ్రాయేలుగా మార్చాడు. ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటి? దేవునితో నువ్వు దేవునితో పోరాడే అనుభవం నీకు ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నాకు ఆధారంగా ఉండేది చేస్తావు. అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయవు, వాక్యం చదవు, ఏదో పాట పాడతావు అనుకో, ఏదో మందిరికి వస్తావు అనుకో, ఆసేపు కూర్చుంటావు, ఇంటికి పోతావు, ప్రార్థన ఏమి లేదు నీ జీవితంలో. నీకు ఎట్ట ఆధారంగా ఉంటాడు దేవుడు? ఆలోచన చేయి. అందుకు దావీదుకి నమ్మకం, నాకు ఆయన ఆధారంగా ఉంటాడు. ఎందుకంటే నేను రాత్రుల్లో ప్రార్థన చేస్తున్నా, ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నా, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నా, దినమనకు 3 సార్లు నేను ప్రార్థన చేస్తున్నా, ఆయన న్యాయవిధులు బట్టి 7 సార్లు స్తుతిస్తున్నాను అంటాడు దావీదు. యెహోవా నాకు ఆధారము. ఆధారము ఎవరికి ఉంటాడు ఆధారంగా? ఎవరైతే దేవునితో పోరాడతారో వాళ్ళకి దేవుడు ఎట్లుంటాడు? ఆధారంగా ఉంటాడు. ఆయన ఎవరికంట? ఆయన ఇశ్రాయేలీయులకి ఆధారమైన వాడు. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. ఇశ్రాయేలీయులకి ఆధారమైన వాడు నరుడుగాడు, అబద్ధమే ఆడాడు. ఇప్పుడు బాగా ఆలోచించాయి. ఇప్పుడు ఎవరికి తోడుకుంటాడు ఆయన? ఎవరికి ఉంటాడు? ఎవరైతే దేవునితో ప్రార్థనలో పోరాడుతుంటారో, ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన విజ్ఞాపన చేస్తుంటారో, దేవుడు వాళ్ళకి ఎట్లుంటాడంట? ఆధారంగా ఉంటాడు. ఎవరు ఆధారం లేకపోయినా, దావీదు ఒక్కడే ఉన్నా దేవుడు ఏం చేశాడు? అప్పులు ఉన్నోళ్ళని, సమస్యలు ఉన్నోళ్ళని, కష్టాల్లో ఉన్నోళ్ళని. చదువుదాం దాన్ని. మొదటి సమయాల గ్రంథం 22 అధ్యాయం చూడండి. 22 అధ్యాయం, మొదటి సమయాలు 22 అధ్యాయం చదవండి. మొదటి సమయాల గ్రంథం 22 అధ్యాయము. బయలుదేరి అదుల్లాము గుహలోనికి పోగా విని మరియు ఎవరమ్మా? ఇబ్బంది కలిగిన వాళ్ళు, అప్పులు చేసుకున్న వాళ్ళు, అసమాధానంగా ఉండేవాళ్ళు అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. చూసావా? ఎవరికి అధిపతి అయ్యాడు ఆయన? అప్పులోళ్ళకి, మనశ్శాంతి లేని వాళ్ళకి, కుటుంబంలో కలహాలు ఉండే వాళ్ళకి, బాధలు ఉండే వాళ్ళకి. ఇప్పుడు నేను కూడా మీకు అధిపతి ఉండే. ఇప్పుడు మనం అందరం ఒకటే కదా. ఇప్పుడు సమస్యలు, కష్టాలు, బాధలు, రోగాలు, ఇబ్బందులు ఉన్నోళ్ళందరికీ అధిపతి దావీదు. నాకు ఎవరు ఆధారం లేరు, మీరే నాకు ఆధారంగా నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ నాకు ఆధారంగా నిలబడ్డారు. నేనేం దావీదని కాదు, మీరు అటువంటి వాళ్ళని కాదు. కుటుంబంలో మీకు సమస్యలు ఉన్నాయి, అసమాధానం ఉంది,
రోగాలున్నాయి, వ్యాధులున్నాయి, సూటిపోటి మాటలతో కృంగిపోతున్నారు. అయినా కానీ మీరు కాపరికి ఆధారంగా నిలబడ్డారు. అయినా కానీ ఆ వ్యక్తులు దావీదుకి ఆధారంగా నిలబడ్డారు. చూసావా? బాగా ఆలోచించండి. అందుకని యాకోబు యబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేసి దేవునితో పోరాడినప్పుడు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఏం చేశాడు ఆయన? ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే ఇజ్రాయేలుగా మార్చబడ్డాడో దేవునితో పోరాడే అనుభవం ఆయనకు వచ్చింది. అందుకని దేవుని వాక్యం మనం చూసాం. ఆయన ఇజ్రాయేలులకి ఎట్లుంటాడంట? ఆధారమైన వాడు. ఆయన నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాపడడు. ఈ పశ్చాత్తాపానికి మరొక మాట ఏంటంటే సంతాపం అని అర్థం. బాగేనండి. పశ్చాత్తాపానికి మరొక మాట ఏంది? సంతాపం. అసలు ఎవరు సంతాపడాలి? ఇప్పుడు వాక్యం చదివాను, దేవుడు పశ్చాత్తాపడడు. ఆయన పాపం చేస్తే కదా పశ్చాత్తాపడేదానికి. ఎవరు పశ్చాత్తాపడాలి? మనం పశ్చాత్తాపడాలి. మనం పాపం చేస్తే కూడా మనం పశ్చాత్తాపడాలి. దేవుడు పశ్చాత్తాపడు. అయితే సంతాపడతాడు ఆయన. ఎందుకు? మనం చేసే పాపాల కోసం సంతాపడతాడు ఆయన. ఆయన ఎందుకు ఒక్కోసారిగా పశ్చాత్తాపడతాడు ఆయన. ఎందుకు పశ్చాత్తాపడతాడు? మనం చేసే పొరపాటు కోసం పశ్చాత్తాపడతాడు. చూడండి, అదే మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 11వ వాక్యం. అదే మొదటి సమూయేలు 15:11 సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయిన గనక అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అబ్బా, చూసావా? అంటే నీవు దేవుని మందిరికి వస్తా కూడా, దేవుని మార్గాల్లో నడుస్తా కూడా, నువ్వు మారు మనసు పొందినని చెప్పుకుంటూ కూడా దేవుని మాట నువ్వు వినకపోతే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన పశ్చాత్తాపడతాడంట. ఆయన, అయ్యో ఈ బిడ్డలు నాకు దగ్గరికి రావటం లేదే, వాళ్ళని ఎంత ప్రేమించాను నేను, నాకు అడిగి రావట్లేదు, పశ్చాత్తాపడతాడంట. పశ్చాత్తాపానికి ఒక అర్థం ఏం చెప్పాను? సంతాపడతాడంట. అదే ఆది కాండము 6:6లో కూడా చూస్తే, ఆది కాండము 6:6లో చూస్తే మనకు బాగా కనిపిస్తుంది. 6 తాను నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది నొచ్చుకొని, ఎందుకు చేశానా ఈ నరులనని, ఎందుకు ఈ వ్యక్తిని నేను పుట్టించానా, పుట్టించేందుకు బ్రతికిస్తున్నానా? 3 సంవత్సరాలు అంజూరపు చెట్టు కాయలు కాయలేదే. ఏంది అంజూరపు చెట్టు పరిస్థితి? అంజూరపు చెట్టులో ఫలింపేలేదే, ఒక్క కాయ కూడా కాయలేదే. తండ్రి యజమానుడు బాధపడుతుంటే యేసయ్య అంటాడు, అయ్యా ఒక్కసారి ఈ 1 సంవత్సరం టైం అయ్యా, 1 సంవత్సరం టైం, లేకపోతే ఇష్ట పక్కన నరికేయి. మనం అనుకోవచ్చు చాలా సందర్భాల్లో, ఇంత విపరీతంగా ఉన్నాడే, ఇంత కక్ష కుట్రలతో ఉన్నాడే, ఏంది అతని పరిస్థితి? దేవుడితో సమయం ఇస్తూ ఉన్నాడని అర్థం. రెండోది మనం ఆలోచన చేస్తే, దేవుడు పశ్చాత్తాపడడు, అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. మనం పశ్చాత్తాపడాలి. ఎందుకంటే మనం చేసే తప్పులు బట్టి ఆయన ఏం చేస్తాడు? పశ్చాత్తాపడి సంతాపడతాడు. అయితే మనం చేసే తప్పులు బట్టి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. దావీదు పశ్చాత్తాపడ్డా లేదా? బత్షెబాతో తప్పు చేసినప్పుడు 51 కీర్తన, పశ్చాత్తాప కీర్తన 51 కీర్తన. అదే మీకు చెప్పా, ఈ కీర్తనలో అనేక కీర్తనలు విలాప కీర్తనలో, నన్ను పరిశుద్ధపరచయ్యా, నా నోటి నా మాటలు పరిశుద్ధపరచయ్యా, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా. ఈ కీర్తనలు రాస్తా చివరి 139 కీర్తన దగ్గరికి వచ్చేలాగా కూడా అక్కడేమో రాస్తాడు తెలుసా? ఇంకా నాలో ఏమన్నా నీకుందేమో చూడని అంటాడు. ఇంకా నాలో నీకు ఆయాస్కరమైన మార్గం చూడని అంటాడు. నన్ను పరిశోధించయ్యా, నా పరీక్షించాయని అంటాడు దావీదు. 51 కీర్తన అంతా చూస్తే అదంతా కూడా పశ్చాత్తాప కీర్తన. నేను తప్పు చేశానయ్యా, హిస్సోపుతో నా పాపాన్ని పరిహరించయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను కడుగయ్యా. రాజమందిరంలో కూర్చున్నప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడతాడు, కథ చెప్తాడు.
కథ చెప్పి ఆ మనుషుడు నువ్వేనంటాడు. దావీదు అంటాడు, నేను పాపం చేశానంటాడు. ఎంత కుమిలిపోతాడో తెలుసా? జీవితాంతం దావీదు ఏడుస్తానే ఉంటాడు. ఆ మాటలు తలంచుకొని, చేసిన పొరపాట్లు తలంచుకొని, ఆ కీర్తనంతా కూడా విలాప కీర్తనలే. పశ్చాత్తాపడతాడు. పేతురు కూడా అంతే కదా. పేతురు ఏం చేశాడు? ఆయన ఎవరో నాకు తెలీదని 3 సార్లు చెప్పాడు. 3 సార్లు చెప్తే యేసు ప్రభు ముఖాన్ని చూసి ఓర్చుకోలేక, తట్టుకోలేక ఎక్కి ఏడిసి పశ్చాత్తాపడ్డాడు. ఎవరైనా? పేతురు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నాతో తిరిగిన యేసయ్యా, యేసయ్యతో నేను తిరిగానే, నేను యేసయ్యని తెలియదని చెప్పాను. ఎంత దుర్మార్గుని నేను, ఎంత భయంకరమైన వ్యక్తిని నేను అని పేతురు తలపోసుకుంటూ ఏడ్చాడు. పేతురంట ఏడిసి ఆయన ఎంతైనా సరే నిజమైనటువంటి పాపికి, నిజమైన విశ్వాసికి ఒక పాపం దేవునికి వ్యతిరేకంగా చేస్తే అది జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. ఎంత పరిపూర్ణంగా పోతాడో, ఎంత పరిశుద్ధతలాగా పోతుంది, జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. పౌలు అంటాడు, నేను పాపిని అంటాడు ముందు. ఇంకా పరిశుద్ధులకు పోయిన తర్వాత నేను భూలోకంలో ప్రధాన పాపిని, నాలాంటి వాడు ఎవడు లేడంటాడు. సంఘాన్ని అనేక హింసించి, దూషించి, నిందించి చంపిన వ్యక్తి నేను. ఎంత తలపోసుకుంటాడు పౌలు, పశ్చాత్తాపం. పేతురు కూడా అనుక్షణం ఆయన చేసిన తప్పు యేసని ఎరగనని చెప్పాడే, ఆ తప్పు అనుక్షణం తలంచుకుంటూ ఆయనంట ఏడ్చి అంట ఆయన ముఖం అంట, ఇదిగో ఈ కళ్ళు ఉన్నాయి కదా, సార్లుగా ఉంటాయంట ఆయన కళ్ళు. అంటే నీళ్లు కారి కాలవలాగా ఉంటాయంట ఆయన కళ్ళు. ఈ బుగ్గలు ఇవన్నీ ఈ విధంగా ఉంటాయంట. ప్రతిరోజంట పేతురంట వేకువ జామున ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థనకి వెళితే కోళ్ళు కూసేదంట. ఆ కోడి ఎప్పుడైతే కూసిందో పేతురికి ఇక ఏడుపు కాదంటే పేతురికి. అట్ట పశ్చాత్తాపడ్డారమ్మ వాళ్ళు. అంటే చేసిన తప్పులకి పశ్చాత్తాపడే మైండ్ చాలా మందిలో లేదు. మనం పశ్చాత్తాపడాలి. ఇంకా ఇంకొక వ్యక్తి మనకు తెలుసు. వ్యక్తి తెలుసు? తండ్రి దగ్గర ఎంతో ఆస్తి ఉంది, ఎంతో ఆనందం ఉంది, ఎంతో ఆహారం ఉంది, వద్దని అడిగిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఎవరైనా? చిన్న కుమారుడు. ఆ నుంచి తెలుసుకొని వస్తా వచ్చి పశ్చాత్తాపడు, తండ్రి నన్ను క్షమించయ్యా, నీకు దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నీ కుమారుణ్ణి అనిపించుకున్నానికి యోగుడాను కానయ్యని పశ్చాత్తాపడ్డాడు. చూసావా? ఆయన పశ్చాత్తాపడడు, అబద్ధము ఆడడు. ఎవరు పశ్చాత్తాపడాలి? మనం పశ్చాత్తాపడాలి. ఆయన సంతాపం అందుతాడు. ఎప్పుడు? మనం తప్పు చేసినప్పుడు సంతాపడతాడు ఆయన. ఇశ్రాయేలుకి ఆధారమైన వాడు నరుడు కాడు. అందుకే దావీదు అంటాడు, నీవు యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. ఈ 3వ వాక్యంలో చూస్తే, అదే కీర్తనలు 3:3లో చూస్తే, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగా ఉన్నావు. ఏమంటారు తెలుసా? యెహోవా నీవే నాకు కేడము. కేడమంటే డాలు అని అర్థం. డాలు. ఈ కేడము డాలు ఏంటంటే దేవుని కాపుదల సూచిస్తుంది. కేడమంటే అర్థమైంది, నేను నీకు కాపలా ఉన్నానని అర్థం. దేవుని కాపుదలను సూచిస్తుంది కేడము, డాల్ అంటే. అందుకే అబ్రహాముతో ఒక మాట చెప్తాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 15:1లో చూస్తే, ఆదికాండం 15:1లో ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము వచ్చి, అబ్రామా భయపడబాకు, చాలు నేను నీకు కేడము. చూసావా?
అంటే ఎవరికి మాట చెప్తున్నారు? ఎవరైతే దేవునితో పోరాడతారో. అబ్రహాము విశ్వాస వీరుడు, ప్రార్థనాపరుడు, బలిపీఠాలు కట్టేవాడు అబ్రహాము. అటువంటి వ్యక్తులకి దేవుడు చెప్పే మాట ఏదో తెలుసా? నేను నీకు కేడము, నేను నీకు ఆధారము, భయపడొద్దని చెప్తున్నాడు. చూడండి, నువ్వు భయపడొద్దు. అబ్రహాం, ఎందుకు భయపడతావు? నీ సంతాన్ని నేను ఇసుక రేణుల వల్ల చేస్తా, ఆకాశ నక్షత్రం వల్ల చేస్తా నీ సంతానాన్ని నేను. ఎంత గొప్ప దేవుడైనా ఆయన మనకి ఎట్టున్నాడు? ఆధారంగా ఉన్నాడు, కోటగా, కొండగా, దుర్గంగా ఉన్నాడు, కేడము, డాలుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు మనకు దేవుడు. అదే ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 29వ వాక్యం. ద్వితీయోపదేశ కాండం 33:29. ద్వితీయోపదేశ కాండం 33:29. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము. చూసావా? ఎవరికంటే కేడము? ఇశ్రాయేలులకి. మనం ఎవరిమి? నూతన ఇశ్రాయేలు. మనకి కేడముగా ఉన్నాడు దేవుడు, మనకు ఆధారంగా ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నీ సౌందర్యం ఎంత గొప్పది, నేను పోలిన వాడెవడు? నేను నీకు కేడముగా, అతియాస్పదముగా ఉన్నా నేను నీకు. భయపడొద్దు, భయపడొద్దు. ఇంకా దాని కింద ఏముంది చదవండి, దాని కింద ఏముంది? నీకు ఔన్నత్యమును, బాగినండి, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా. కొంతమంది శత్రువులు అంట లోబడినట్టుంటారంట వాళ్ళు. కొంతమంది శత్రువులు ఎట్టుంటారంట? లోబడినట్టుగా ఉంటాయి. ఏం చేస్తారంట? వేషం వేస్తారంట. అది ఎవరైతే వేషం వేస్తాడు దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? తొక్కుతాడు. ఇశ్రాయేలు, నువ్వు తొక్కుతావు. ఇశ్రాయేలు, నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు. నువ్వు దేవునితో పోరాడే వ్యక్తివి. ప్రైజ్ ద లార్డ్. నీకు ఆయన ఆధారంగా ఉంటాడు. నువ్వు అనుకోవచ్చు నాకు ఆధారం ఎవరంటే అనుకోవచ్చు, ఆయన నీకు ఆధారంగా ఉంటాడు. అనేక మంది చెప్తారు వాడంతే, ఆమంతే, ఈమెంతే అని చెప్తారు. మా చదువుకున్న వాక్య భాగంలో చూస్తే ఈ 2వ వచనం చూస్తే, 2వ వచనం అదే కీర్తన 3:2 చూస్తే, దేవుడున్న రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. అక్కడ శల అని రాస్తాడు, బ్రాకెట్ చూసారు దాన్ని చూస్తున్నారా? శల అంటారు బ్రాకెట్లో. శల అనే పదం ఏంటంటే విరామ సూచన అని అర్థం, లేదా సంగీత సూచన అని అర్థం, సంగీత విరామం అని అర్థం, సంగీతంలో ఉచ్చ స్థాయి అని అర్థం. అంటే విరామ సూచన. శల అంటే విరామ సూచన. ఆలోచన చేయండి. అటువంటి దేవుడు మనకున్నాడు. ఈ చివరిగా మనం చూస్తే ఇక్కడ 6లో చూస్తే 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను. అంటే దావీదు ఏమంటాడు? మన ఊరన్నా ఒక్కరు వస్తే, 2 వస్తే భయపడిపోతాం కదా, 3 వస్తున్నారు భయపడిపోతాం కదా, 4 వస్తే భయపడిపోతాం కదా. దావీదు ఏమంటాడు? ఎంతమంది అంటే అర్థం ఏంటంటే 10,000 మందితో సమానం దావీదు అని అర్థం. సౌలు వేల కొలది దావీదు పాటలు పాడారు కదా, అందుకని దావీదు 10,000 కొలతో సమానం అంట. అంటే 10,000 మంది వచ్చినా నేను భయపడిన. అబ్బా, అంటే 10,000 మంది అక్కడ వరుసగా ఉన్నా దావీదు ఒక్క నిలబడితే గడగడలాడతారంట వాళ్ళు 10,000 మంది. కారణం తెలుసా? ప్రార్థన. యెహోవా నాకు ఆధారం. 10,000 మంది వచ్చి దండెత్తి మోహరించి నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించు. నా శత్రులందరినీ దవడ యొక్క మీద కొట్టువాడవు నీవే. దవడ అంటే ఏంది? ఆడ దవడ, ఇదే దవడ. ఆ ఎముకను కొట్టయ్యా మాట్లాడుకున్నాను అర్థం. ఆ ఎముకను కొట్టు. ఆ దవడ ఎముకతోనే యుద్ధం చేశాడు ఎవరైనా. సంసోను. ఏ దవడ ఎముక అది? ఎండిపోయిందా? పచ్చి దవడ ఎముక. అంటే ఒకరు చెప్తారు, గాడిద అక్కడ అప్పుడే చచ్చిపో ఉంటుంది, లేదా
గాడిద చచ్చిపోకపోయినా బతుకున్న గాడిదని ఒక్క దెబ్బ కొట్టి ఎముకలాగాడంట. అంటే ఏ ఆయుధం లేదు ఆయన దగ్గర, శత్రులతో యుద్ధం చేసేదానికి ఏ ఆయుధం కూడా లేదు. అందుకని ఒక్క దెబ్బ కొట్టి ఆ గాడిదని ఆ పచ్చి ఎముక లాగాడంట. ఆ గాడిద దవడ ఎముక యుద్ధం చేసింది. 1000 మందిని చెప్పాడంట దవడ ఎముకతోటి. ఆలోచించే. అందుకనే మనుషుల దుష్టుల దవడ ఎముక మీద కొట్టు. దాని కింద ఉంది పళ్ళు, దుష్టుల పళ్ళు ఎరుగొట్టువాడు నీవే. అంటే పళ్ళు, ఇప్పుడు పళ్ళు కొరకతుంటా మనుషుని చూసాం కట్టకట్ట అంటుంటా, ఆ పళ్ళు ఎర్రగొట్టు. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? దావీదే చేస్తున్నాడు. నన్ను బాధించే వాళ్ళు ఎంతో విస్తరించున్నారు. 3వ కీర్తనలో ఫస్ట్ ఏముంది అక్కడ? యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారయ్యా, నా మీదకి లేచువారు. అది అనేక శోధనలు, అనేక కష్టాలు, శత్రులు అనేక మంది లేచినా, 10,000 మంది వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నాకు కీడముగా ఉన్నావు, అతిశాస్పదముగా ఉన్నావు, డాలుగా ఉన్నావు, ఆధారంగా ఉన్నావు, నేను భయపడను. నాకు భయం లేదు. 10,000 మంది వచ్చినా భయపడను. 10,000 మంది నిలబడుకొని ఉంటే, ఒక్కడే దావీదు ఉంటే ఆ 10,000 మంది గడగడలాడతారంట. అమ్మో దావీదుతో పని కాదయ్యానని. అంటే దావీదు ఎవరు? ప్రార్థనాపరుడు. యాకోబు ఎవరు? దేవునితో పోరాడిన వ్యక్తి. అబ్రహాముకి ఏమంటాడు? నేను కేడమంటాడు. అబ్రహాం ఎవరు? విశ్వాస వీరుడు, ప్రార్థనాపరుడు. ఆ ప్రార్థన మనలో ఉన్నప్పుడు మనకి ఆయన ఎట్లుంటాడు? ఆధారంగా ఉంటాడు. ఇశ్రాయేలులకి ఆధారమైన వాడు నరుడు కాడు. ఆయన అబద్ధం ఆడడు, పశ్చాత్తాపడడు. ఇప్పుడు అబద్ధం ఆడతాడు ఆయన. మన అబద్ధం ఆడతాం అనుకో, ఆయన అబద్ధం ఆడతాడు. అబద్ధములాడు వారి పెదములు మూయబడును, నాలుక కోసివేయబడును. ఆ మాట యెహోవాకు హేయములు. చూసావా? వారి నోరు మూయబడును. అందుకని పశ్చాత్తాపడే దేవుడు కాదు. అందుకనే యెహోవా లెమ్మయ్యా, లేయ్యా, నా దేవాన్ని రక్షించు. నా శత్రులందరిని దవడ కింద కొట్టేవాడు నీవే, దుష్టుల పళ్ళు ఎరగొట్టేవాడు నీవే. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఎంతమంది ప్రజలు దుష్టుల చేతిలో ఉన్నారో, అది ఎంతమంది ప్రజలు దుష్టుల చేతిలో ఉన్నారో, ఆ దుష్టుల పళ్ళు దవడెముకి విరగొట్టాయా. అనేక మంది ప్రజలు దుష్టుల నీడల వాళ్ళు వెంటాడుతుందయ్యా. ఆ ప్రజల్ని దుష్టులు వెంటాడుతున్నారయ్యా. వాళ్ళ దవడ ఎముక మీద కొట్టు, వాడు పళ్ళు ఎరగొట్టు. రక్షణ యెహోవాది. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఈ 3వ కీర్తనలో మనం మంచి పాఠం నేర్చుకున్నాం దేవుని బిడ్డలారా. దావీదు చేసినటువంటి ప్రార్థన, అబిషాలోము తన కుమారుడు బారి నుంచి పారిపోయినప్పుడు రచించిన కీర్తన. యా నా శత్రులయ్యా, ఎంతో నన్ను బాధ పెడుతున్నారయ్యా, వాళ్ళు విస్తరించి ఉన్నారని రాసిన కీర్తన. ఈ రోజున ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. నువ్వు ఒక్కటే నీకు వాక్యం జ్ఞాపకం రావాలి. యెహోవా నాకు ఆధారం. ఒకటి. రెండవది, ఆయన ఇశ్రాయేలులకి ఆధారమైన వాడు. ఆయన నరుడు కాడు. ఇశ్రాయేలీలకి ఆధారమైన వాడు నరుడు కాడని గుర్తుపెట్టుకో. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడు. మనకైనా ఆధారంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. అందరం పైకి నిలబడదాం.